అర్ధరాత్రి హాస్టల్ మొత్తం నిద్రలో ఉంది. కారిడార్లో ఒక్కసారిగా అడుగుల శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక్కో గది తలుపు మీద తట్టిన చప్పుడు. లోపలున్న అమ్మాయిలకు గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది. బయట ఉందెవరు, ఎందుకొచ్చాడు, తలుపు తీయాలా వద్దా అనే భయంతో అందరూ బిక్కుబిక్కు అంటూ గదుల్లోనే ఉండిపోయారు. ఇదంతా కొన్ని క్షణాల వ్యవధిలోనే జరిగింది. కానీ ఆ కొద్ది నిమిషాల భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి పీడ కలగా మారింది. గచ్చిబౌలిలోని లేడీస్ పీజీ హాస్టల్లోకి అర్ధరాత్రి చొరబడిన ఆగంతుకుడెవరు, అతని టార్గెట్ ఏంటి, అతను కేవలం దారి తప్పొచ్చాడా లేక ఇంకేదైనా దురుద్దేశంతో అడుగుపెట్టాడా? లెట్స్ వాచ్. గచ్చిబౌలి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు నివసించే ప్రాంతం. ముఖ్యంగా ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు ఎక్కువగా ఉండడంతో వందల సంఖ్యలో పీజీ హాస్టళ్లు ఇక్కడున్నాయి. ఉద్యోగం, చదువు కోసం కుటుంబాలకు దూరంగా వచ్చిన యువతులు ఈ హాస్టళ్లనే తమ సురక్షిత నివాసంగా భావిస్తారు. కానీ అదే హాస్టల్లో అర్ధరాత్రి ఓ అపరిచిత వ్యక్తి సంచరించడం ఇప్పుడందరినీ కలవరపెడుతోంది. గచ్చిబౌలిలోని కేవీఆర్ లేడీస్ పీజీ హాస్టల్లో జరిగిన ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యింది. రాత్రి సమయంలో హాస్టల్లోకి ప్రవేశించిన అగంతకుడు కారిడార్లలో నిర్భయంగా తిరుగుతూ ఒక్కో గది తలుపు తడుతూ ముందుకు వెళ్లిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. లోపలున్న యువతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఎవరొచ్చారో తెలియక భయంతో గదుల్లోనే ఉండిపోయారు. ఇక్కడ అసలు ప్రశ్న ఒకటి, మహిళల కోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పీజీ హాస్టల్లోకి ఓ అపరిచిత వ్యక్తి ఎలా ప్రవేశించాడు? ప్రధాన గేట్ వద్ద భద్రత లేదా? విజిటర్ రిజిస్టర్ నిర్వహిస్తున్నారా? రాత్రి వేళల్లో సెక్యూరిటీ సిబ్బంది విధుల్లో ఉన్నారా? ఉంటే వారి కళ్లను తప్పించుకుని అతనెలా లోపలికి వెళ్లగలిగాడు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత హాస్టల్ యాజమాన్యంపైనే ఉంది. సీసీటీవీ వీడియోలో అతని ప్రవర్తన గమనిస్తే అతనేదో గది వెతుకుతున్నాడా లేక ఉద్దేశపూర్వకంగానే మహిళలను భయపెట్టేందుకే తిరిగాడా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. అయితే అతను ఒక్కో గది తలుపు తట్టడం మాత్రం అక్కడి విద్యార్థినుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది. చిన్న నిర్లక్ష్యం ఎంత పెద్ద ప్రమాదానికి దారితీస్తుందో చెప్పే ఘటనగా ఇది మారింది. ఈ ఘటనలో మరో కీలక అంశాన్ని గుర్తు చేస్తోంది. నగరాల్లో అనేక పీజీ హాస్టళ్లలో సెక్యూరిటీ పేరుకే ఉంటుంది. బయోమెట్రిక్ యాక్సెస్, డిజిటల్ ఎంట్రీ, మహిళా వార్డెన్లు, రాత్రి భద్రతా తనిఖీలు వంటి వ్యవస్థలు చాలా చోట్ల కేవలం నిబంధనలకి పరిమితమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాతే చర్యలు మొదలవుతాయి. కానీ అలాంటి పరిస్థితి రాకముందే అప్రమత్తత అవసరం. మహిళల హాస్టళ్లలో భద్రత అంటే కేవలం సీసీటీవీ కెమెరాలు పెట్టడమే కాదు, ప్రతి ప్రవేశ ద్వారం వద్ద కట్టుదిట్టమైన పర్యవేక్షణ, సందర్శకుల వివరాలు నమోదు, రాత్రి వేళల్లో నిరంతర గస్తీ, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే మహిళల భద్రత విషయంలో ఒక్క నిమిషం నిర్లక్ష్యం కూడా జీవితాంతం మర్చిపోలేని ఘటనలకు కారణమవుతుంది. ఈ ఘటనలో ఎలాంటి అనర్థం జరగకపోవడం ఒక ఊరటనిచ్చే విషయం. కానీ అదే సమయంలో ఇదొక గట్టి హెచ్చరిక కూడా. హాస్టల్లోకి ఎవరో చొరబడ్డారని తెలిసిన తర్వాత స్పందించడం కంటే అలాంటి వ్యక్తి లోపలికి అడుగు పెట్టలేని విధంగా భద్రతను బలోపేతం చేయడమే అసలు బాధ్యత. గచ్చిబౌలి ఘటన ఇప్పుడు కేవలం ఒక పీజీ హాస్టల్ సమస్య కాదు, నగరంలోని ప్రతి మహిళా హాస్టల్ అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన అలారం. మహిళల భద్రత విషయంలో రాజీ పడితే ప్రమాదం తలుపు తట్టే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు. అందుకే అప్రమత్తతే అసలైన రక్షణ.